ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎలాగో రాఘోకి ఇప్పట్లో ఇంజెక్షన్ వాడలేం కాబట్టి ఈలోపు కోమలిని ఎలా బయటికి పంపించాలో ఆలోచించాలి అమ్మాయి గారు. అవును రాజు, కానీ ఎలా బయటికి పంపాలో అర్థం కావడం లేదు. కోమలి ఏం చెప్పినా నాన్న నమ్మేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా మనం ఏం చేయలేకపోతున్నాం. మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు. కోమలిని బయటికి పంపడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. రూపా, అమ్మా అమ్మా అమ్మా, రూపా, ఏంటమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోయావా? తాబేల్లాగా నెమ్మదిగా దిగాల్సిన నువ్వు జింక పిల్లలాగా దూకుతూ దిగుతున్నావు. అసలు నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు గుర్తుందా? డాక్టర్ ఏం చెప్పారు? చీటికి మాటికి మెట్లు ఎక్కడం దిగడం చేయకూడదని చెప్పారు కదా. అయినా నువ్వు ఏ మాత్రం భయపడకుండా ఇలా చేస్తే ఎలా చెప్పు? బావగారికి తెలిస్తే నిన్ను కాదు నన్నంటారు. అయినా నీకేదైనా అవసరమైతే నన్ను అడగమని చెప్పాను కదా. అసలు నేను ప్రెగ్నెంట్ అనే విషయం మీకు గుర్తుందా పిన్ని? రాత్రెప్పుడో పాలు తాగాను. ఇప్పటి వరకు ఏమీ తినలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకే వచ్చేసాను. అయ్యయ్యో, ఆకలిగా ఉందా? రామ్మా, అలా కూర్చో. ఇప్పుడే నీకు పాలు వేడి చేసిస్తాను. పాలొద్దు పిన్ని, కాఫీ పెట్టివ్వండి. అలాగే అమ్మా, రా. రెండే నిమిషాలు, ఇప్పుడే తీసుకొస్తాను. రాజు, బయలుదేరదామా? ఒక 10 నిమిషాలు ఆగి బయలుదేరదాం పెద్దయ్య. ఏంటి రాజు, రాహుకాలం ఏమైనా ఉందా? అదేం లేదు పెద్దయ్య. అమ్మాయి గారు ప్రెగ్నెంట్ కదా, మన పనిలో పడిపోయి అమ్మాయి గారిని సరిగా పట్టించుకోవడం లేదు. మందులు కూడా ఏం వాడడం లేదు. ఏంటి నా మీద ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఒకసారి డాక్టర్ని పిలిపించి చెకప్ చేయించి ఎప్పుడు ఏం టాబ్లెట్స్ వాడాలో రాయించుకుని దాన్ని బట్టి అమ్మాయి గారిని చూసుకోవాలనుకుంటున్నాను పెద్దయ్య. మొన్నే కదా రాజు డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఏమైందని మళ్ళీ డాక్టర్కి చూపించాలనుకుంటున్నావు? అయినా నేను బాగానే ఉన్నాను కదా రాజు. ఈ టైంలో చీటికి మాటికి డాక్టర్తో చెకప్ చేయించడం కూడా అంత మంచిది కాదు రాజు. రూప చెప్తుంది కూడా కరెక్టే రాజు. తనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు ఊరికే డాక్టర్ దగ్గర చెకప్ చేయించడం ఎందుకు? అంటే డాక్టర్ని పిలిపించి తను ప్రెగ్నెంట్ కాదు అని నిరూపించడానికి ఈ ప్లాన్ చేశాడనమాట. వీడు మామూలుడు కాదు పెద్దయ్య. నేను ఆల్రెడీ డాక్టర్ని రమ్మని చెప్పాను, వచ్చేస్తుంటారు. చెకప్లు అంటే పెద్ద చెకప్లేం కాదు, జస్ట్ ఫార్మాలిటీగా చూస్తారంతే. ఫాలో అవ్వాల్సిన డైట్ చెప్తారు. మొన్న అంటే విజయాంబిక అరేంజ్ చేసిన డాక్టర్ కాబట్టి సరిపోయింది. ఇప్పుడు రాజు పిలిచిన డాక్టర్ వస్తే అబద్ధం ఎందుకు చెప్తారు? నిజమే చెప్తారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి?
సరే రాజు, రూప గురించి నువ్వు ఇంత కేర్ తీసుకుంటుంటే నేనెందుకు కాదంటాను. అలాగే. ఏంటి డూప్లికేట్? డాక్టర్ వస్తున్నారు. నీ డూప్లికేట్ ప్రెగ్నెన్సీ బయటపడిపోతుందని భయపడిపోతున్నావా? డాక్టర్ దగ్గర నీ బండారం బయటపడకూడదు అంటే నా దగ్గర ఒక సలహా ఉంది. అదేంటంటే, ఇలా నేరుగా నువ్వు ఉంటున్న గదిలోకి వెళ్తే, అదే నా గదిలోకి వెళ్తే విండో ఉంది, అందులో నుంచి దూకి పారిపో. దూకేలా అయితే జాగ్రత్తగా దూకు. కాలు చెయ్యి విరిగిందంటే దొరికిపోతావు. దీపక్, అదసలే భయస్త్రాలు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో. పద. అయ్యో, అయిపోయింది. నా బతుకంతా అయిపోయింది. ఉన్న దాంతో సర్దుకుని అశోక్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండకుండా అనవసరంగా ఈ నాటకాన్ని ఒప్పుకుని చిక్కుల్లో పడిపోయాను. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. విజయాంబిక గారు, మీకు దండం పెడతాను. ఇప్పటికైనా మించిపోయినే లేదు. నన్ను పంపించేయండి. నేను అశోక్ని పెళ్లి చేసుకుని నా బతుకు నేను బతుకుతాను. నన్ను వదిలేసి వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావు కోమలి? ఏమన్నా? అదే, మమ్మల్ని ఇలా వదిలేసి నువ్వేలా పెళ్లి చేసుకుంటావని. అలా చేస్తే దొరికిపోవడం కాదు, పైకి పోతావా నీకు తెలీదా? ఇక్కడుంటే మాత్రం పైకి పోకుండా పిక్నిక్ పోతామా? ఇప్పుడు గనక వెళ్ళకపోతే ఆ రాజు పిలిపించిన డాక్టర్ వచ్చి చెక్ చేస్తే నాకు ప్రెగ్నెన్సీ లేదని తెలిసిపోతుంది. ఇదంతా డ్రామా అని తెలిస్తే ఆ సూర్యప్రతాప్ స్వీట్ పెట్టిన చేత్తోనే సైనైడ్ పెట్టి చంపేస్తాడు. నేనుండగా నీకేం కానిస్తాను కోమలి. అవసరమైతే మామయ్యని చంపైనా నిన్ను కాపాడుకోను. విజయాంబిక గారు, నేను ప్రాణం పోతుందని ఉక్కిరి బిక్కిరి అవుతుంటే మీరేంటండి సైలెంట్ గా పరధ్యానంలో ఉన్నారు? మా మమ్మీ సైలెంట్గా ఉందంటే పరధ్యానంలో ఉందని కాదు, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కడుందా అని వెతుకుతుందని అర్థం.